హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తారయ్య రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గచ్చ చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో కార్తీక మాసం అయిపోయింది. మా వారైతే మాల వేసుకుని 41 రోజుల పాటు దీక్ష చేసి కొండకెళ్ళి వచ్చేసారన్నమాట. సో నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నాక మేమైతే ఫస్ట్ చేపల పులుసుతో స్టార్ట్ చేస్తున్నాము. ఇదైతే గచ్చ చేపల పులుసు అండి. డీటెయిల్ రెసిపీ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. మామిడికాయ వేసి పులుసు పెట్టుకున్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మా తాలయ్య స్పెషల్ చేపల పులుసు, చెరువు చేపే కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇదైతే 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. అండ్ రోజుకి ఒక డ్రెస్ అనే కాన్సెప్ట్తో వచ్చేసాను కదా వీడియోలోకి. సో ఈరోజు చూపించబోతున్న డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కుర్తీలాగా టాప్ లాగా స్టైల్ చేసుకోవచ్చు, 1 పీస్లా కూడా. అండ్ ఇది కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి చింతపిక్క రంగు అని చెప్పొచ్చు. చింతగింజ రంగు అంటారు కదా. సో చింతగింజ రంగు అంటే ఏంటి అని ఆలోచించకండి. ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు చింతగింజ రంగు అంటే సో మనకి చింతపండు ఉంటుంది కదా, చింతపండులో వచ్చే గింజ ఉంటుంది కదా, సో ఆ కలర్ అని అంటాం అన్నమాట. సో ఈ టాప్ కలర్ అది చూస్తారు కదా. అండ్ దీనికి మనము లెగ్గిన్తో పేరప్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. అండ్ నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మొత్తం కూడా ఎలాస్టిక్ వచ్చింది నాకు. అండ్ పఫ్ స్లీవ్స్తో ఉన్నాయన్నమాట. సో ఇదైతే నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసి 2500 ఉంది. కానీ నేనైతే ఆఫర్లో 850కి తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే కమెంట్ సెక్షన్లో లింక్ పెట్టమని అడగండి, పెట్టేస్తాను. అండ్ డీటెయిల్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలు అయితే తీసుకొని మంచి పొట్ట ముక్కలు, నడుము ముక్కలు తీసుకొని కొంచెం పసుపు, కారము అలాగే ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా మిక్స్ చేసుకొని మనం రెసిపీకి రెడీ చేసుకునే లోపలనే ముందుగా అయితే మామిడికాయ ముక్కలు బాగా ఉడికించేసుకున్నాము. ఉడికించుకొని పక్కకు పెట్టుకుంటే ఆ మిశ్రమం అన్నది చల్లారుతుంది. సో ఈ పులుసు అన్నది మనం చింతపండు యాడ్ చేయకుండా మామిడికాయతో పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొన్ని చేపలు అయితే అప్పు చేసైనా తినొచ్చు అంటారు. సో పుస్తలు అమ్ముకునైనా సరే పులుసు చేప తినాలి అన్న సామెత అయితే ఉందన్నమాట. సో అలాగే కొన్ని చేపల పులుసులు ఇప్పుడు నేనైతే మామూలు గచ్చ చేప చూపిస్తున్నాను, కానీ ఈ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈజీగా 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఏ చేపల పులుసు అయినా ఫస్ట్ వండుకున్నాక మార్నింగ్ వండుకుంటే నైట్కి లేదా నెక్స్ట్ డేకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి మనమైతే డీటెయిల్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి. సో ఆయిల్ వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఒక 2 నుంచి 3 వేసుకొని మీకు ఎంత పులుసు కావాలన్న దాన్ని బట్టి వేయించేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక ఇందులోకి త్వరగా మగ్గడానికి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. సో త్వరగా మగ్గుతుంది అన్నమాట. సో కొద్దిగా మగ్గాక ఇందులోకి మనము టమాటాలు అలాగే బెండకాయలు కూడా ఒక 4-5 బెండకాయ ముక్కలు వేసుకుంటే పొడుగ్గా కట్ చేసుకొని బాగుంటాయి. అంటే ఒక బెండకాయని 2 ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అలాగే వంకాయలు కూడా ఒక 2 వేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. అండ్ ఈ బెండకాయ ఫ్లేవర్, వంకాయ ఫ్లేవర్ తగిలి పులుసు ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని అవి మగ్గేంత వరకు వేయించేసుకోవాలి మూత పెట్టుకొని. సో ఇవి బాగా మగ్గిపోయాక మనం ఆల్రెడీ ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, పసుపు, సో అవి వేసేసుకొని 2 వైపులా తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ ఈచ్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఇవి మరుగుతుండగా ఇందులో మనము బాగా మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న చింతపండు మిశ్రమం ఏదైతే ఉందో అది ఒకసారి నలిపేసుకొని మన పులుపు తగినంత ఇందులో వేసేసుకోవడం అన్నమాట. అలాగే మనకి మామిడికాయ టెంక ఏదైతే ఉందో అది వేసుకుంటే పులుసు ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని మరిగించేసుకొని పులుసు అన్నది బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. సో కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మనం బాగా మరుగుతుండగా చిక్కబడిపోతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్దండి. ఎంతో టేస్టీగా ఉండే గచ్చ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. బాయ్ బాయ్ వ్యూయర్స్.